హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి videovillas.com వ్యూవర్స్ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి టూల్స్ కొన్ని టూల్స్ కొంతమందికి మాత్రమే యూజ్ అవుతాయి. ఉదాహరణకి మనం ఈ బోన్ టూల్ అనేది తీసుకున్నాం అనుకోండి. ఈ బోన్ టూల్ అనేటువంటిది మనకి మామూలు రెగ్యులర్గా ఫ్లాష్ని ఏదైనా ప్రజెంటేషన్స్ ఇట్లాంటివి ఏమైనా చేయాలనుకున్న వాళ్ళకి పెద్ద యూజ్ అయితే కావు. ఇవి జనరల్గా యానిమేటర్స్ని దృష్టిలో పెట్టుకొని డెవలప్ చేసినటువంటి టూల్స్ అన్నమాట. అదేవిధంగా కొన్ని రకాల ఇప్పుడు మనకి డెకో టూల్ అని ఒకటి ఉంది. అదేవిధంగా స్ప్రేయర్స్ ఉన్నాయి. ఇట్లాంటివన్నీ ఏంటంటే మోస్ట్లీ డిజైనర్స్ని దృష్టిలో పెట్టుకొని ఇవ్వటం జరిగిందనమాట. ఈ డిజైనర్స్లో కూడా కొంచెం ఏవైనా సరే ఎఫెక్ట్స్ బేస్డ్గా మీరు ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఈ టూల్స్ అనేవి రెగ్యులర్గా యూజ్ అవుతాయి. అయితే ఇవి కాకుండా కొన్ని రకాల టూల్స్ సహజంగా ఎవరికైనా సరే అది యానిమేటర్ కానివ్వండి, డిజైనర్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా వాడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్లో అటువంటి దాన్ని కనుక మనం పరిగణలోకి తీసుకొని చూసినట్టయితే కొన్ని టూల్స్ మాత్రం కామన్గా అందరికీ యూజ్ అయ్యేటువంటివి ఉంటాయి. ఉదాహరణకి సెలక్షన్ టూల్. అసలు ఏ వర్క్ చేసినా సరే మీకు సెలక్షన్ అనేటువంటిది జరగకుండా మీరు ఆ పనిని పూర్తి చేయటం అనేది సహజంగా ఒక మాటలో చెప్పాలంటే అది అసాధ్యమే. సో అటువంటి పరిస్థితిలో మనకి సెలక్షన్ టూల్ చాలా యూజ్ అవుతుంది. ఉదాహరణకి మనం ఏదైనా షేప్ డ్రా చేసామనుకోండి డిజైన్కి సంబంధించి. సో దాన్ని మీరు మూవ్ చేయాలన్నా, లేదంటే ఏదన్నా మోడిఫై చేసి దాన్ని సైజు పెంచాలన్నా, రొటేట్ చేయాలన్నా, ఇటువంటి ప్రతి పనికి కూడా సెలక్షన్ టూల్ అనేది కామన్. ఇది ఓన్లీ ఫ్లాష్లోనే కాదు, మీరు ఇల్లస్ట్రేటర్లో చూసుంటారు, ఇన్‌డిజైన్‌లో, మరి ఏ ఇతర సాఫ్ట్వేర్లో అయినా సరే, డిజైన్ సాఫ్ట్వేర్స్లో సెలక్షన్ అనేది కంపల్సరీ. అయితే మనకి ఇక్కడ సెలక్షన్ అనేది ఫ్లాష్లో కొంత డిఫరెంట్గా జరుగుతుందన్నమాట. ఎందుకంటే మీరు ఇల్లస్ట్రేటర్లో కనుక చూసినట్టయితే ఒక షేప్ డ్రా చేసిన తర్వాత దాని మీద క్లిక్ చేయగానే మొత్తం షేప్ అంతా కూడా ఒకే యూనిట్గా సెలెక్ట్ అవడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ అట్లా ఉండదు. మనకి ఫిల్ సపరేట్గా సెలెక్ట్ అవుతుంది, అలాగే స్ట్రోక్ కూడా మనకి సపరేట్గా సెలెక్ట్ అవుతుంది. ఆ స్ట్రోక్లో కూడా మళ్ళీ ఒక్కొక్క సెగ్మెంట్ సపరేట్గా మనకి సెలెక్ట్ అవుతున్నాయి. సో ఈ సిచ్యువేషన్లో మనం మొత్తంగా సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు క్లిక్ చేసి ఈ విధంగా ఒక మార్క్ని డ్రా చేసే పరిస్థితి ఒకటి ఉంది. అట్లా కాకుండా ఈవెన్ డబుల్ క్లిక్ చేసినా కూడా మొత్తం సెలెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి అయితే ఒకటి ఉంది. సో మన అవసరానికి తగ్గట్టుగా మనం చేయొచ్చు. అయితే ఓన్లీ ఫిల్ వరకే మనం సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ క్లిక్ కనుక చేసినట్టయితే ఫిల్ ఏరియా వరకు మాత్రమే ప్రస్తుతం మీకు సెలెక్ట్ అయ్యి కనపడుతుంది అనమాట. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే ఫ్లాష్లో ఒక అడ్వాంటేజ్ అనమాట. అంటే మనం ఫిల్ని కానివ్వండి, అదే స్ట్రోక్ మీద డబుల్ క్లిక్ చేసామంటే ఆల్ సైడ్స్ సెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు టోటల్ మొత్తంగా ఈ స్క్వేర్ షేప్కి ఏదైతే స్ట్రోక్ ఉందో మొత్తం సెలెక్ట్ అయింది. సహజంగా మనం క్లిక్ చేసినప్పుడు ఒక్కొక్క సెగ్మెంటే సెలెక్ట్ అవుతూ వచ్చింది. ఎప్పుడైతే డబుల్ క్లిక్ చేసామో ఓవరాల్గా మొత్తం సెలెక్ట్ అయిన పరిస్థితి మనకు కనపడుతుంది. సో ఈ విధంగా ఒక రకంగా ఇది మనకి అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. కొన్ని సమయాల్లో మనకి ఇరిటేషన్ కూడా కలిగించేటువంటి పరిస్థితి అయితే ఉందన్నమాట. సరే, అయితే అటువంటి సిచ్యువేషన్లో మనకి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవి ఏం చేయాలనేది మనకు అర్థమవుతుంది. అయితే ప్రస్తుతానికి నేను సెలక్షన్ టూల్ మీద మాట్లాడుతున్నాను కాబట్టి ఏదైనా ఒక షేప్ డ్రా చేసిన తర్వాత ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఫిల్ కావాలంటే ఫిల్, స్ట్రోక్లో కూడా ఒక సెగ్మెంట్, లేదంటే మొత్తం టోటల్ స్ట్రోక్ సెలెక్ట్ చేయొచ్చు. ఇంతే కాకుండా మౌస్ని ఎప్పుడైతే మనం ఆ ఎడ్జ్కి నియర్కి దగ్గరికి తీసుకొని వస్తామో మనకి మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే కర్సర్తో పాటు మనకు ఒక చిన్న కర్వ్ లాంటిది కనపడుతుంది. ఎప్పుడైతే మౌస్ని క్లిక్ చేసి డ్రాగ్ చేస్తామో ఆటోమేటిక్గా షేప్ ఎడిట్ అవటం అనేది జరుగుతుంది అనమాట. ఇవన్నీ కూడా మనకి ఉన్నటువంటి అడ్వాంటేజెస్. అయితే కర్వ్లోనే అవుతున్నాయి. అట్లా కాకుండా మనకి షార్ప్గా అవ్వాలనుకున్నప్పుడు షార్ట్ కట్స్ మనకి ఆల్ట్ కానివ్వండి, అండ్ ఈవెన్ కంట్రోల్ ఇట్లాంటివి యూజ్ చేస్తూ ఎక్కడెక్కడైతే మనకి షార్ప్ బెండ్స్ అవసరం అవుతాయో ఆ విధంగా యాడ్ చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అయితే టూల్ మాత్రం సెలక్షన్ టూలే. దాంతోపాటు మనం వాడుతుంది ఏంటంటే ఆల్ట్, కంట్రోల్ ఇట్లాంటి టూల్స్ని యూజ్ చేస్తూ మనం క్రియేట్ చేయడం అనేది జరిగింది. అయితే మిగిలిన టూల్ కమాండ్స్ అని కూడా మనకి సహజంగానే కంట్రోల్ Z అనటం ద్వారా మనకి అండు అనేటువంటి కమాండ్ వర్క్ అవుతూనే ఉంటుంది. సో ఈ విధంగా మన రిక్వైర్మెంట్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకునేటువంటి పరిస్థితి మనకి ఇక్కడ ఉందన్నమాట. సో ఈ విధంగా చేసిన తర్వాత మనం ఎప్పుడైనా సరే మొత్తం సెలక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లేదంటే దానికి మధ్యలో వర్క్ పూర్తి అవ్వకముందు మనం ఏదైనా సరే యాంకర్ పాయింట్స్ని కానివ్వండి ఇట్లాంటి వాటిని అడ్జస్ట్ చేయాలనుకున్నప్పుడు సబ్ సెలక్షన్ టూల్ అని ఉంటుంది. దీన్ని మనం ఇల్లస్ట్రేటర్ నేర్చుకున్న వాళ్ళకి చాలా ఈజీ అర్థమైపోతుంది. సబ్ సెలక్షన్ టూల్ అంటాం. అక్కడ మనకి డైరెక్ట్ సెలక్షన్ టూల్ అంటాం. సెలక్షన్ టూల్, డైరెక్ట్ సెలక్షన్ టూల్, ఇక్కడ సేమ్ అవే పదాలు ఉన్నాయి. అయితే సెలక్షన్ టూల్కి సేమ్ నేమ్ ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ సెలక్షన్ టూల్ అనే దానికి బదులుగా ఇక్కడ మనకి సబ్ సెలక్షన్ టూల్ అనేటువంటి పదాన్ని మనం వింటున్నాం అన్నమాట. సో ఎప్పుడైతే దాన్ని పాయింట్ చేసి డ్రాగ్ చేస్తామో జాగ్రత్తగా గమనించినట్టయితే మనకి చక్కగా అడ్జస్ట్ అవుతూ కనపడుతుంది. అలాగే మనకి బెజియర్ హ్యాండిల్స్ కూడా ఉంటాయి కాబట్టి హ్యాండిల్స్ని పట్టుకొని మనకి ఏ డైరెక్షన్లో మనకి కర్వ్ని అడ్జస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ డైరెక్షన్లో చేయడం అనేది కూడా మనకు ఒక అడ్వాంటేజ్గా మనకు ఉంటుంది అనమాట.
సో ఈ విధంగా మనకి డైరెక్ట్ సెలక్షన్ టూల్నే సబ్ సెలక్షన్ టూల్ అనేటువంటి టైటిల్తో ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంది. ఇది కేవలం రెక్టాంగిల్స్ అనో ఎలిప్సెస్ అనో అనే కాదు, ఏ షేప్ అయినా తీసుకోండి మీరు. అది రెక్టాంగిల్ అనుకోండి, ఓవెల్ అనుకోండి, ఏ షేప్లో అయినా సరే మనకి సెలక్షన్ టూల్ వర్క్ అవుతుంది. దాంతోపాటే మనకి డైరెక్ట్ సెలక్షన్ టూల్ కూడా వర్క్ అవుతుంది అనమాట. సో దాన్ని యూజ్ చేసి మనకు నచ్చిన విధంగా ఆ షేప్ని అడ్జస్ట్ చేసుకునేటువంటి పరిస్థితి మనకి ఇక్కడ ఉంది. సో వీటితో పాటే ప్రతి సాఫ్ట్వేర్లో, డిజైన్ సాఫ్ట్వేర్లో ముఖ్యంగా మీకు కావాల్సినటువంటి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్స్ అనేటువంటివి కూడా మనకు ఉంటాయి అనమాట. ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తాం ఆబ్జెక్ట్ని, ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ హ్యాండిల్స్ ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతాయి. వీటిలో మనకి ఫండమెంటల్గా చూసినట్టయితే రిజిస్ట్రేషన్ పాయింట్ని మనకు నచ్చినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే జనరల్గా మనం రొటేట్ చేసినా ఏం చేసినా సరే ఈ సెంటర్ పాయింట్ని లేదా రిజిస్ట్రేషన్ పాయింట్ అంటే దాన్ని బేస్ చేసుకుని అవుతుంటుంది. కాబట్టి అది మనకు నచ్చిన స్పేస్లోకి మూవ్ చేసి ఆ పాయింట్ని బేస్ చేసుకుని రొటేట్ చేయటమా లేదంటే మూవ్ చేయటమా ఇట్లాంటివన్నీ కూడా మనకి అక్కడ ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది. అది మన వర్క్ను బట్టి, మనం చేస్తున్నటువంటి ఎక్సర్సైజ్ అనుకోండి, లేకపోతే ఫైనల్ అవుట్పుట్ని బట్టి మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇవే కాకుండా సహజంగా మూవ్ చేయొచ్చు ట్రాన్స్ఫర్మేషన్ టూల్తో. అలాగే కర్సర్ని జస్ట్ కొంచెం బయటికి కనుక తీసుకొచ్చి నియర్కి వచ్చినట్టయితే రొటేషన్ హ్యాండిల్ వచ్చేస్తుంది, రొటేట్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా స్కేలింగ్ అనేది కామన్గానే ఉంటుంది. అయితే కన్స్టెంట్ యాంగిల్లో మనం స్కేల్ చేయాలంటే ప్రతి సాఫ్ట్వేర్లో అంటే ఒక పర్ఫెక్ట్ రేషియోతో మనం స్కేల్ చేయాల్సి వచ్చినప్పుడు షిఫ్ట్ పట్టుకొని స్కేల్ చేయడం అనేది సహజంగా ప్రతి డిజైన్ సాఫ్ట్వేర్లో ఉండేటువంటి కామన్ కమాండ్ అది. ఇవే కాకుండా మనం సెగ్మెంట్ మీదకి రావడం ద్వారా మనం షియర్ అంటాం. ఇట్లా మనకు దాన్ని ఒక స్లాంట్గా ఇట్లా ఏటవాలుగా వంగినట్టుగా, అది హారిజాంటల్గా కానివ్వండి, వర్టికల్గా కానివ్వండి, ఇట్లా ఆ ఎఫెక్ట్ తీసుకురావడానికి మనం షియర్ అనేటువంటి ఆప్షన్ కూడా యూజ్ చేయొచ్చు. ఇవి మొత్తం కూడా మనకి ఇక్కడ ఒకే టూల్, ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అనేటువంటి టూల్లో మీకు ఈ ఆప్షన్స్ మొత్తం దొరుకుతాయి. అంటే వాటిలో మూవింగ్ ఉంటుంది, స్కేలింగ్ ఉంటుంది, రొటేట్ ఉంటుంది, షియర్ ఉంటుంది, అలాగే సెంటర్ పాయింట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది, అలాగే కంట్రోల్ ఆల్ట్ కమాండ్స్ యూజ్ చేయడం ద్వారా కొన్ని అడిషనల్గా కూడా మనం వర్క్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. ఇది ఒకటి మీరు గమనించాలి. ఎక్కువ శాతం మనం చాలా డిజైన్స్, ఏ డిజైన్ మొదలుపెట్టినా సరే ఒకే సైజులో మన వర్క్ అంతా కూడా కంప్లీట్ అవ్వదు. డిజైన్ చేసేటప్పుడు రకరకాల సిచ్యువేషన్స్లో దాన్ని మూవ్ చేయాల్సి ఉంటుంది, స్కేల్ చేయాల్సి ఉంటుంది. అందుకని ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ఆర్ ట్రాన్స్ఫార్మ్ అని ఒక మాటలో చెప్పినట్టయితే ఇది సహజంగా ప్రతి డిజైన్ సాఫ్ట్వేర్లో మనకి కనపడేటువంటి టూలే. దీని గురించి పెద్ద కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దాంతోపాటు మనకి గ్రేడియంట్ ట్రాన్స్ఫార్మ్ అని కూడా ఒక టూల్ ఉంది. అయితే ఈ గ్రేడియంట్ ట్రాన్స్ఫార్మ్ అనేటువంటి టూల్ని మీరు యూజ్ చేసేదానికి ముందుగా మనం బకెట్ టూల్ తీసుకొని ఇక్కడ ఏదైనా ఒక గ్రేడియంట్ కలర్ ఫిల్ చేసినట్టయితే గ్రేడియంట్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. దాని పేర్లోనే ఉంది గ్రేడియంట్ ట్రాన్స్ఫార్మ్. ముందు అసలు గ్రేడియంట్ ఫిల్ చేయాలి. సో ఇక్కడ సైజ్ చాలా ఎక్కువగా ఉండేటప్పటికి మనకి ఆ బౌండరీస్ దాటి వెళ్ళిపోయింది. సో నేను సెంటర్కి మూవ్ చేస్తున్నాను. దానికి ముందు నేను ఏం చేశానంటే కంట్రోల్ మైనస్, కంట్రోల్ ప్లస్, మీ అందరికీ తెలిసిన కీసే, జూమ్ ఇన్ జూమ్ అవుట్ యూజ్ చేశాను. ముందు గ్రేడియంట్ని మనకు నచ్చినటువంటి సైజులోకి స్కేల్ చేసుకుందాం. తర్వాత హ్యాండ్ టూల్ మీద డబుల్ క్లిక్ చేశాను. అలాగే జూమ్ టూల్ మీద డబుల్ క్లిక్ చేయడం ద్వారా ఫిట్ ఇన్ విండో ఆర్ ఫిల్ ఇన్ విండో మనకి తెలిసిన రెగ్యులర్ ఆప్షన్సే, ప్రతి డిజైన్ సాఫ్ట్వేర్లో ఉండేటువంటి ఆప్షన్స్ ఇవి. ఇప్పుడు గ్రేడియంట్ టూల్ ఎడిటింగ్ టూల్ని యూజ్ చేసి గ్రేడియంట్ మీద క్లిక్ చేస్తే మనకి క్లియర్గా గ్రేడియంట్ పొజిషన్ అడ్జస్ట్ చేసుకునేటువంటి పరిస్థితి దీంట్లో ఉంది. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ఆబ్జెక్ట్లో వాల్యూమ్ని క్రియేట్ చేయాలంటే, అంటే 3D లాగా దానికి ఆ డెప్త్ తీసుకురావాలంటే, ఆ షేడింగ్ లాంటిది ఏదైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు లైట్ సోర్స్ మనకి ఒకవైపు నుంచి పడుతున్నప్పుడు ఎక్కడైతే లైట్ డైరెక్ట్గా మనకి ఆ స్పేస్లో ఆ ఆబ్జెక్ట్ స్పేస్ని టచ్ చేస్తుందో ఆ ఏరియా మనకి చాలా క్లియర్గా కొంత వెలుగు ఎక్కువ ఉంటూ కనపడటం అనే పరిస్థితి ఉంటుంది. అట్లా కాకుండా లైట్ నుంచి దూరంగా ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనకి కొంచెం డార్క్గా, చీకటి వెలుగు మీకు తెలిసిన పదాలే కదా, సో ఉండే విధంగా ఉంటుంది. కాబట్టి అట్లాంటివి ఏమైనా ఎఫెక్ట్స్ తీసుకురావాల్సి వచ్చినప్పుడు మనకి ఈ గ్రేడియంట్ ట్రాన్స్ఫర్మేషన్ టూల్ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది. దాంట్లో మూవింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటే, అదేవిధంగా మనకి స్కేలింగ్ ఉంది, అంటే ఎంత ఏరియా వరకు మనకి అడ్జస్ట్ అవ్వాలి, అలాగే హారిజాంటల్గా స్కేల్ చేసే పరిస్థితి ఒకటి ఉంది. ఇవే కాకుండా మనకి గ్రేడియంట్ డైరెక్షన్స్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకునేటువంటి పరిస్థితి మనకు ఉంది. సో ఇన్ని రకాలుగా మనకి ఆప్షన్స్ ఈ గ్రేడియంట్ ట్రాన్స్ఫార్మ్లో మనకు ఉన్నాయి. అయితే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, గ్రేడియంట్ ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేయడానికి ముందుగా మీరు ముఖ్యంగా గ్రేడియంట్ని ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత ఇది వర్క్ అవుతుంది. మళ్ళీ డిఫాల్ట్ తీసుకొస్తున్నాం. అలాగే ప్రతి సాఫ్ట్వేర్ ఉన్నట్టుగానే ఈ ఫిల్ కలర్కి పక్కనే ఉంది డిఫాల్ట్ కలర్ అనమాట. అంటే దాని ఉద్దేశం మీరు ఏ కలర్లో ఉన్నా సరే వైట్ బ్లాక్ చూడాలనుకున్నప్పుడు ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయడం ద్వారా డిఫాల్ట్ కలర్ తేవచ్చు. దాని పక్కనే ఇంకొక ఆప్షన్ ఉంటుంది, స్వాప్ కలర్స్ అంటాం. అంటే ఫిల్ కలర్ స్ట్రోక్ వస్తుంది, స్ట్రోక్ కలర్ ఫిల్కి వస్తుంది. ఈ విధంగా ఎక్స్చేంజ్ చేసుకునేటువంటి ఫెసిలిటీ కూడా మనకు ఉంది.
ఇవే కాకుండా ఇది ఫిల్ కలర్ అనుకున్నట్టయితే ఇది స్ట్రోక్ కలర్. మనకి స్ట్రోక్కి ఏ కలర్ ఇవ్వాలనుకుంటున్నాం అనేది కూడా ఇవ్వచ్చు. అయితే మీరు బకెట్ టూల్ తీసుకొని క్లిక్ చేయడం ద్వారా ఉపయోగం ఏమి ఉండదు. అది ఎందుకంటే ఇది ఫిల్ మాత్రమే కంట్రోల్ చేస్తుంది. ఫ్లాష్లో మనకు ఉన్నటువంటి అద్భుతమైన టూల్ ఇంక్ బాటిల్ అని ఉంటుంది. ఎప్పుడైతే ఇంక్ బాటిల్ తీసుకొని క్లిక్ చేస్తారో అది ఆటోమేటిక్గా మనకి స్ట్రోక్ని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ 2 బకెట్స్ ఉన్నాయి మనకి, పెయింట్ బకెట్ అలాగే ఇంక్ బాటిల్ అనేటువంటిది. సో ఇంక్ బాటిల్ ఎప్పుడు కూడా స్ట్రోక్ని కంట్రోల్ చేస్తుంది, పెయింట్ బకెట్ ఎప్పుడు కూడా ఫిల్ కలర్ని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈ విధంగా ఈ 2 టూల్స్ని మీరు యూజ్ చేసుకుంటూ ఫిల్, స్ట్రోక్ కంట్రోల్ చేయొచ్చు. ఏ సమయంలో అయినా సరే మీరు మళ్ళీ డిఫాల్ట్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా డిఫాల్ట్కి వెళ్ళొచ్చు. దాన్ని మళ్ళీ ఏదైనా వేరే ఫిల్, స్ట్రోక్ కలర్స్ మీరు ఇచ్చినప్పుడు ఆ ఫిల్, స్ట్రోక్ కలర్స్ని మీరు ఎక్స్చేంజ్ చేసుకోవాలి అని కనుక అనుకున్నట్టయితే ఇక్కడ స్వాప్ కలర్స్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయడం ద్వారా మీరు దాన్ని కలర్స్ని ఫిల్కి, స్ట్రోక్కి మధ్యలో ఎక్స్చేంజ్ చేసుకునేటువంటి ఫెసిలిటీ, మార్చుకునే కలర్స్ని ఫిల్ని స్ట్రోక్కి, స్ట్రోక్ ఫిల్కి పంపించే విధంగా ఈ పర్టికులర్ టూల్ అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట. ప్రస్తుతానికి అన్ని నార్మల్ చేసేసాను నేను. ఇది మనకు ఉన్నటువంటి గ్రేడియంట్ ట్రాన్స్ఫార్మ్. అయితే దీని పక్కనే మనకి 3D రొటేషన్ టూల్ అని ఉంది, 3D ట్రాన్స్లేషన్ టూల్ అని ఉంది. సో ఈ 3D రొటేషన్ అండ్ ట్రాన్స్లేషన్స్ కనుక మనం యూజ్ చేసుకోవాలనుకున్నట్టయితే కంపల్సరీ మీరు సింబల్ చేసి ఉండాలి ఆబ్జెక్ట్ని. ఇప్పుడు చూడండి, నేను నార్మల్ షేప్ డ్రా చేశాను. షేప్ మీద నేను 3D టూల్ అప్లై చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను, అది వర్క్ అవ్వదు. సో కంపల్సరీ మీరు ఫ్లాష్లో ఏదైనా 3D టూల్ వర్క్ చేయాలి అనుకుంటే ముఖ్యంగా మీరు డ్రా చేసిన షేప్ని ఒక ఆబ్జెక్ట్ అంటే సింబల్ కింద కన్వర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మనకి సింబల్ కింద కన్వర్ట్ చేసేటువంటి కమాండ్స్లో మనకి ముఖ్యమైనటువంటిది కన్వర్ట్ టు సింబల్ అనేటువంటి కమాండ్ మనకు ఉంటుంది. ఎప్పుడైతే సెలెక్ట్ చేసేసి మాడిఫై మెనూలోకి వస్తారో కన్వర్ట్ టు సింబల్ F8 అని ఉంటుంది. F8 ప్రెస్ చేసినా కూడా సరిపోతుంది. రెండిట్లో ఏదైనా ఒకటేనమాట. నేను F8 ప్రెస్ చేశాను, దీనికి సింబల్ 1 ఇస్తున్నాను. ఎప్పుడైనా పేర్లు మనకు నచ్చిన నేమ్స్ ఇవ్వడం అనేది బాగుంటుంది. తర్వాత ఈజీగా వాటిని ఐడెంటిఫై చేయడానికి. ప్రస్తుతానికి మీకు ఓన్లీ ఆ టూల్ ఏంటి, అది ఎట్లా వర్క్ అవుతుందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను యాజ్ ఇట్ ఈజ్ సింబల్ 1 అని వదిలేసినంత మాత్రం కూడా ఏమి ప్రాబ్లం అయితే ఏముండదు. ప్రస్తుతానికి నేను దాన్ని వదిలేస్తున్నాను. అది ఎక్కడ ఉంది, లైబ్రరీ రూట్ ఫోల్డర్లో ఉంది. అట్లా కాకుండా వేరే లొకేషన్స్లో మీరు ఎక్కడైనా సరే న్యూ ఫోల్డర్ ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పచ్చు, ఎగ్జిస్టింగ్ ఫోల్డర్లో చెప్పచ్చు. బై డిఫాల్ట్ లైబ్రరీ రూట్లో ఉంటుంది. అంత పాత్ అంటాం దీన్ని. మనకు నచ్చినటువంటి లొకేషన్ చెప్పుకోవచ్చు కాబట్టి ఆ ఫెసిలిటీ కూడా మనకి ఇక్కడ ఉంది. ఇవి కాకుండా అడ్వాన్స్లో కనుక వెళ్ళినట్టయితే మీకు సింబల్లో యాక్షన్ స్క్రిప్ట్లో ఆ సింబల్ని యూజ్ చేసేదానికి వర్క్ అయ్యే విధంగా చాలా ఆప్షన్స్ మాత్రం మనకి ఇక్కడ కనపడటం అనేది జరుగుతుంది. దాని పేరుని మనం యాక్షన్ స్క్రిప్ట్ లింకేజ్ అంటాం. ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఇక్కడ పేర్లు ఇవ్వటి వాటికి ఐడెంటిఫైర్ నేమ్స్ ఇస్తారో మనం ప్రోగ్రామింగ్లో ఈ సింబల్ని వాడుకోవడానికి అవకాశం వస్తుంది అనమాట. ఎప్పుడైతే మీరు ఐడెంటిఫైర్ అనేటువంటిది ఐడి అంటుంటాం, ఈవెన్ HTML లేకపోతే CSS అవి రాసేటప్పుడు మీరు ఐడి వింటుంటారు కదా, ఐడి ట్యాగ్స్ ఉంటాయి. అట్లాగే ఇక్కడ ఐడెంటిఫైయర్ అంటాం. ఈ ఐడెంటిఫైర్ ఇవ్వకుండా మీరు దాన్ని యాక్షన్ స్క్రిప్ట్లో వాడేటువంటి పరిస్థితి అయితే ఉండదన్నమాట. కాబట్టి ఇది కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది కాబట్టి దీని ప్రస్తుతానికి మనం టచ్ చేయాల్సిన అవసరం లేదు. నేను జస్ట్ మూవీ క్లిప్ కానీ దాన్ని సేవ్ చేస్తాను. ఎప్పుడైతే మూవీ క్లిప్ కింద మనం దాన్ని ఓకే అని యాక్సెప్ట్ చేసామో ఆటోమేటిక్గా 3D టూల్ క్లిక్ చేయగానే మీకు 3D యాక్షన్స్ అన్ని కూడా యాక్టివేట్ అవుతాయి. జాగ్రత్తగా గమనించినట్టయితే మనం జనరల్గా మనం 3D ఏదైతే గిజ్మో మనకి ఇక్కడ కనపడుతుందో దాన్ని మనకి నచ్చినటువంటి పొజిషన్కి మూవ్ చేసుకునే పరిస్థితి ఇక్కడ ఉంది. ఇవే కాకుండా మనకి ఇక్కడ నేను రెడ్ పాయింట్ని క్లిక్ చేసి డ్రాగ్ చేస్తున్నాను, వర్టికల్గా చేంజ్ అవుతుంది గమనించండి. అదేవిధంగా మనం గ్రీన్ని క్లిక్ చేయడం ద్వారా మనకి ఇక్కడ ప్రస్తుతానికి ఇది హారిజాంటల్గా అడ్జస్ట్ అవుతూ ఉంది. అలాగే బ్లూ క్లిక్ చేయడం XYZ యాక్సిస్ అంటాం. సింపుల్ లాజిక్. X అంటే ఏ కలరు, Y అంటే ఏ కలరు, Z అంటే Z అంటే ఏ కలర్ అనేది కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. RGB గుర్తుపెట్టుకున్నట్టయితే మీకు అర్థమైపోతుంది. ఆర్ రెడ్ X, గ్రీన్, నెక్స్ట్ X తర్వాత ఏమొస్తుంది Y, అలాగే రెడ్, గ్రీన్, బ్లూ, దట్స్ ఇట్. ఓవరాల్గా రొటేషన్ జరగాలన్నప్పుడు ఫ్రీ ట్రాన్స్ఫార్మ్లో మనకి ఆరెంజ్ కలర్ ఇవ్వడం అనేది జరిగింది. పూర్తిగా 3 యాక్సిస్ని బేస్ చేసుకుని రొటేట్ అవ్వాల్సి వచ్చినప్పుడు దీన్ని క్లిక్ చేసి డ్రాగ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఎందుకు ఇచ్చారు సార్ ఈ ఆప్షన్ అన్నప్పుడు ప్రాథమికంగా చూసినట్టయితే మీకు ఫ్లాష్ అనేది 2D సాఫ్ట్వేర్ మాత్రమే, ఇది 3D కాదు. కానీ కొన్ని ప్రాజెక్ట్స్లో మనం 3D లాంటి లుక్ అండ్ ఫీల్ ఏదైనా ఆబ్జెక్ట్ తీసుకురావాల్సి వచ్చినప్పుడు డైరెక్ట్గా మనకి 3D ఇక్కడ ఉండదు. కాబట్టి ఫ్లాష్ వర్షన్స్లో మనకి తర్వాత CS3 కానివ్వండి, CS4, CS5, CS6 ఈ వర్షన్స్ అన్నిట్లో కూడా మనకి 3D ఫెసిలిటీ అనేది పూర్తి స్థాయిలో తీసుకురావడం అనేది జరిగింది. సో CS5 నుంచి మనకి విపరీతంగా 3D రొటేషన్ అనేటువంటిది
లేదంటే 3Dకి సంబంధించిన కమాండ్స్ అన్నీ కూడా అందరూ వాడటం అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మనం దాన్ని ఏ యాంగిల్లో మనం రొటేట్ చేయాలనుకుంటున్నామో చక్కగా అంత యాంగిల్లో రొటేట్ చేసుకోవచ్చు. ఈజీగా మనకి బ్యూటిఫుల్గా ఉంటుంది. చూసినట్టయితే మీరు జాగ్రత్తగా మనకి చక్కటి డెప్త్ కూడా మనకి దాంట్లో పూర్తిగా క్రియేట్ అవడం అనేది జరిగింది. ఇప్పుడు తర్వాత దీనికి మీరు ఏదన్నా లైనింగ్ యాడ్ చేయాలనుకుంటే ఇంకొక ఆబ్జెక్ట్ ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేయొచ్చు. ఈ ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసిన తర్వాత వీటికి మీరు ఏదైనా సరే లైనింగ్ యాడ్ చేసేసి ఒక 3D షేప్ లాంటి లుక్ అండ్ ఫీల్ని తీసుకొచ్చే అవకాశం మనకి ఇక్కడ కనపడుతుంది అనమాట. ఇది యాక్చువల్గా ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇది ఆల్మోస్ట్ మనకి వెనకాల మనం డ్రా చేస్తున్న షేప్స్ ఇవి. ఇది ఆబ్జెక్ట్ కాబట్టి మనకి ఆల్వేస్ అది పైనే కనపడుతుంది కాబట్టి సెండ్ టు బ్యాక్ అన్నా కానీ ఈ షేప్ వెనకాలకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉండదు. కాబట్టి దీన్ని మనం ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేసి ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ సింపుల్గా ఒకటే లాజిక్ మీరు అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు 3D కమాండ్స్ని మీరు షేప్ మీద వర్క్ చేయాలనుకుంటున్నారో మొట్టమొదటిగా షేప్ని మీరు ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీరు షేప్ను ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా మీకు స్టాకింగ్ ఆర్డర్ అనేటువంటిది వచ్చేస్తుంది. అంటే ఫ్రంట్ బ్యాక్ ఇట్లాంటివి వస్తాయి. అదే మీకు సింపుల్ షేప్ ఉందనుకోండి, జాగ్రత్తగా గమనించండి. ఇది నేను ఇప్పుడు సింపుల్ షేప్ డ్రా చేస్తున్నా, దాని మీద ఇంకో షేప్ డ్రా చేశాను. ఫ్లాష్లో మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే 2 షేపులు ఓవర్లాప్ అయిపోయినాయి అనుకోండి, ఆటోమేటిక్గా ఓవర్లాప్ అయిపోయినటువంటి ఏరియా సెగ్మెంట్ అయిపోతుంది అనమాట. అది ఒక సపరేట్ పీస్ అయిపోయింది. జాగ్రత్తగా గమనించండి. అట్లా అవ్వకుండా ఉండాలి అంటే మనం ఒకటి ఇంతకుముందు మనం బిగినింగ్లో ఉన్నటువంటి ఫ్లాష్ వర్షన్స్లో అయితే మనం సింబల్స్ కింద కన్వర్ట్ చేసుకుని ఓవర్లాప్ చేసేవాళ్ళం. తర్వాత వచ్చిన వర్షన్స్లో అడోబ్ కార్పొరేషన్ వాళ్ళు ఏం చేశారంటే మనం ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి డ్రాయింగ్ మోడ్స్ అనేటువంటి యాడ్ చేశారు. ఆబ్జెక్ట్ డ్రాయింగ్ మోడ్ అని ఉంటుంది. మన నార్మల్ షేప్ డ్రా చేసే బదులు ఇప్పుడు చూడండి ఇది నార్మల్ షేప్ రెండింటిని ఓవర్లాప్ చేశాను. అట్లా కాకుండా ఆబ్జెక్ట్ మోడ్తో 2 షేప్లను ఇప్పుడు డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఆటోమేటిక్గా దీన్ని మేము ఎప్పుడైతే సెలెక్ట్ చేసి మూవ్ చేస్తారో కట్ అయి కనపడుతుంది. వేరే దీన్ని ఎప్పుడైతే సెలెక్ట్ చేసి మూవ్ చేస్తారో కట్ అవ్వకుండా కనపడుతుంది. అంటే ఒకటేమో ఆబ్జెక్ట్ డ్రాయింగ్ మోడ్లో ఉండి వర్క్ చేసాం, ఇంకొకటేమో నార్మల్ షేప్ మోడ్లో ఉండి వర్క్ చేసాం. సో కాబట్టి మీకు ఈ స్టాకింగ్ ఆర్డర్ అంటే అరేంజ్మెంట్ అనేటువంటి విధానం మీకు ఎప్పుడు వర్క్ అవుతుందంటే ఓన్లీ మీరు సింబల్స్లో ఉన్నప్పుడు కానివ్వండి లేకపోతే ఆబ్జెక్ట్ మోడ్లో ఉన్నప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది. కాబట్టి అది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మరి ఇందాక మనం 3D కోసం షేప్ని మనం ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేసాం. దాని తర్వాత నేను లైన్స్ డ్రా చేశాను. లైన్స్ అంటే 2D ఎలిమెంట్ కాబట్టి మీకు అక్కడ అది ఫ్రంట్కి రాకుండా ఇబ్బంది కలిగించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ 3D ఆప్షన్స్ ఎందుకు ఇచ్చారంటే ఒకప్పుడు మనకి సింపుల్గా మనం ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ని ఇట్లా 3D స్పేస్లో రొటేట్ చేయాలన్నా ఏదన్నా వర్క్ చేయాలనుకుంటే అదొక చాలా పెద్ద ఇష్యూగా ఉండేదన్నమాట. దానికి మళ్ళీ వేరే థర్డ్ పార్టీ ప్లగ్గిన్స్లోకి వెళ్ళి అక్కడ చేయటం ఇట్లాంటి పెద్ద దానికి పరిస్థితి ఉండేది. ఇప్పుడు అవసరం లేకుండా డైరెక్ట్గా మనం ఇక్కడే డైరెక్ట్గానే మనం ఫ్లాష్లోనే మనకు నచ్చిన విధంగా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుని 3D స్పేస్లో రొటేట్ చేసే విధంగా మనకి అడ్వాంటేజ్ దీంట్లో ఉందన్నమాట. సో కాబట్టి ఇది ఒక డిజైనర్కి ఒక మంచి టూల్గా యూజ్ అవుతుంది. అయితే కాకపోతే ఏంటంటే మీరు ఇక్కడ 3D అనగానే మీరు కంప్లీట్గా ఏదో మ్యాక్స్లోనో మాయాలోనో చేసినట్టుగా ఏదైనా సరే అద్భుతమైనటువంటి 3D అవుట్పుట్ చేయాలంటే అంత ఈజీగా ఉండదు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం టెక్స్ట్ తీసుకున్నాం అనుకోండి. దీంట్లో నేను క్యాప్చర్ అని టైప్ చేస్తున్నాను. టైప్ చేసిన తర్వాత మనకు నచ్చిన విధంగా మనం టెక్స్ట్ బాక్స్ని మనం స్కేల్ చేస్తున్నాం. దానికి ముందుగా నేను ఏం చేయదలుచుకున్నా అంటే టెక్స్ట్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తే మనకి నీట్గా ఉంటుంది కాబట్టి ట్రాన్స్ఫార్మ్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే 3D టూల్ మీద క్లిక్ చేస్తున్నామో డైరెక్ట్గా ఫెసిలిటీ ఉండదు కాబట్టి మీకు ఆల్రెడీ చెప్పున్నాను నేను. జస్ట్ F8 ప్రెస్ చేసి దీని ఒక మూవీ క్లిప్ కింద కన్వర్ట్ చేసాం. తర్వాత ఎప్పుడైతే మనం ఈ టూల్ మీద క్లిక్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి 3D కమాండ్స్ యాక్టివేట్ అవుతాయి. ఇప్పుడు చూడండి మీకు బ్యూటిఫుల్గా మనకి ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లో అది రొటేట్ అయ్యే పరిస్థితి ఉంది. దాట్స్ ఇట్. ఇదే ఎఫెక్ట్ మీరు ఈ 3D టూల్స్ లేకుండా ఇటువంటి ఎఫెక్ట్ తీసుకురావాలంటే చాలా పెద్ద ఇష్యూ అనమాట. ఇంతకుముందు వర్షన్స్లో మనం మొట్టమొదటిగా టెక్స్ట్ని టైప్ చేయాలి, తర్వాత దాన్ని బ్రేక్ చేయాలి, తర్వాత దాన్ని గ్రూప్ చేసుకోవాలి, తర్వాత ట్రాన్స్ఫార్మ్స్లోకి వెళ్ళి కనీసం ఒక 5 నుంచి 6 స్టెప్స్ ఫాలో అవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ఉండేది. ఎప్పుడైతే 3D ఆప్షన్ మనకు వచ్చిందో చాలా వరకు కొన్ని డిజైన్స్ మనకి ఈజీగా అయిపోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూడండి నేను ఎప్పుడైతే డ్రాగ్ చేస్తున్నానో ఆ టెక్స్ట్ కంటెంట్ని మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే 3D స్పేస్లో మూవ్ అవుతూ ఉంది. అది
మీకు నార్మల్ స్పేస్లో లేదు ఇప్పుడు ఆబ్జెక్ట్ 3D స్పేస్లో మూవ్ అవుతుంది. మీకు ఇప్పుడు ఏం డౌట్ వస్తుందంటే సార్ ఇప్పుడు నేను ఏదైనా వేరే ఆబ్జెక్ట్ డ్రా చేస్తుంటే అది కూడా 3Dలోకి వెళ్తుందా? నథింగ్, అట్లే ఉండదు. అది 3D కింద కన్వర్ట్ చేస్తే తప్ప అది 3Dలోకి వెళ్ళదు, అది 2D స్పేస్లోనే ఉంటుంది. సో ఇది ఒక అద్భుతమైనటువంటి మనకి అవకాశం అనమాట. మనకి ఏ స్పేస్లో దాన్ని ఎక్కడ యూజ్ చేయాలనుకుంటున్నామో ఆ పొజిషన్లో దాన్ని చక్కగా మనం యూజ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. యానిమేషన్లో కూడా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది మనకి. ఒక్కొక్క కీ ఫ్రేమ్లో ఒక్కొక్క పొజిషన్ పెట్టుకుంటూ తర్వాత దాన్ని యానిమేట్ కానీ చేసినట్టయితే మనకి చూడటానికి చక్కగా 3D స్పేస్లో ఆబ్జెక్ట్ మూవ్ అవుతున్నట్టుగా కనపడుతుంది అనమాట. సో ఇటువంటి చక్కటి 3D ఆప్షన్ మనకి ఇక్కడ ఉంది. ఒక టైం సేవింగ్ కింద మనం చూడొచ్చు మెయిన్గా దీన్ని. అదేవిధంగా సెలక్షన్ టూల్స్లో మీకు తెలిసిందే లాసో అనేటువంటిది సహజంగా మనం ఏదైనా సరే ఆబ్జెక్ట్ డ్రా చేసిన తర్వాత దాన్ని ఫ్రీ ఫామ్ మెథడ్లో కనుక మీరు చేయాలి అనుకుంటే సెలెక్ట్ చేయాలి అనుకుంటే అటువంటి సిచ్యువేషన్లో మనకి లాసో అనేది యూజ్ అవుతుంది. ఉదాహరణకి నేను ఇట్లా రఫ్గా సెలెక్ట్ చేస్తాను, చేసేసి డిలీట్ అన్నాను. సో ఆటోమేటిక్గా మనకి డిలీట్ అయిపోతుంది. అయితే ఇప్పుడు మీకు జాగ్రత్తగా గమనించినట్టయితే అది డిలీట్ అవుతూనే దాంతోపాటు మనకి అవుట్లైన్ కూడా డిలీట్ అయిపోయింది. అటువంటి సిచ్యువేషన్లో మనకి పెయింట్ బకెట్తో పాటు ఇంక్ బాటిల్ ఉంటుంది కాబట్టి ఇంక్ బాటిల్తో మళ్ళీ ఫ్రెష్గా దానికి అవుట్లైన్ ఇవ్వడం అనేది చేయొచ్చు మనం. అదేవిధంగా దాని తర్వాత సెలెక్ట్ చేసుకొని ఇంక ఇది నేను ప్రతిసారి మీకు సింపుల్ థింగ్స్ చెప్పక్కర్లేదు. ఏదైనా ఆబ్జెక్ట్ మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే ప్రాపర్టీస్, ఇది ఒక వీడియో క్లిప్లో సపరేట్గా మీకు చెప్పడం జరిగింది. ఏదైనా సెలెక్టెడ్ ఆబ్జెక్ట్కి సంబంధించినటువంటి దాని ఆప్షన్స్ మొత్తం కూడా మనకి ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. ఈవెన్ 3D ఎప్పుడైతే క్లిక్ చేస్తారో 3D ఆప్షన్స్ ఇక్కడ వస్తాయి. ప్రస్తుతానికి అది 3D ఎలిమెంట్ లేదు మనకి. ట్రాన్స్ఫార్మ్ ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తామో ట్రాన్స్ఫార్మ్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ మొత్తం పొజిషన్ అండ్ సైజ్ అనేవి ఇక్కడ డిఫాల్ట్ వచ్చేసినాయి. అదేవిధంగా టెక్స్ట్ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో టెక్స్ట్ ఇట్లా ప్రతి ఏ టూల్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ అయినా మనకి ఇక్కడ వస్తాయి. సో నేను ప్రస్తుతానికి ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు లాసో కాబట్టి లాసో టూల్తో మీరు ఏదైనా సరే ఇట్లా ఈ విధంగా మీకు అవసరం లేదనుకున్న పోర్షన్ కట్ చేసిన తర్వాత ఎప్పుడైనా మీకు ఆ వెల్త్ ఏదైనా కనపడితే ఆ అవుట్లైన్ డిలీట్ అయిపోయి అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా కనుక ఉంటే ఇమీడియట్గా మీకు గుర్తు రావాల్సినటువంటి టూల్ ఏంటంటే ఇంక్ బాటిల్ తీసుకుని ఎప్పుడైతే క్లిక్ చేస్తారో మళ్ళీ ఆ మిస్ అయినటువంటి పోర్షన్ మీరు జాయిన్ చేసేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనకు ఉంటుంది. ఈ విధంగా మనం ఆర్ట్ ఏదైనా సరే క్యారెక్టర్ డిజైన్స్ కానివ్వండి లేకపోతే కార్టూన్ యానిమేషన్ చేసేటప్పుడు పలు సమయాల్లో మీకు లాసో టూల్ అలాగే మనకి ఇంక్ బాటిల్ అనేటువంటివి రెండు చాలా చాలా యూజ్ అవుతూ ఉంటాయి. అవి కొంచెం గమనించండి.